హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమా డ్యూన్ పార్ట్ 2. పార్ట్ 1 2021లో వచ్చింది. సో వచ్చి అది సూపర్ హిట్ అయింది. విజువల్లీ ఆస్కార్స్ కూడా కొన్ని దక్కాయి. సో 3 ఇయర్స్ తర్వాత పార్ట్ 2 వచ్చింది. ఇది ఎలా ఉండబోతూ ఉంది. ఇది జనరల్లీ వచ్చి మా వారం ముందే అంతా వీళ్ళు ప్రెస్కి అంతా వేశారు. బీభత్సంగా అట్టుంది, ఆహా ఓహో అన్నారు. నేను చూడడం జరిగింది, 2 సార్లు చూశాను. నాకేమనిపించిందో మనము చెప్పుకుందాం కొద్దిగా డీటెయిల్డ్గా. ఇప్పుడు మనం సినిమా స్టోరీకి వచ్చాము అంటే పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అవుతుందిరా అంటే, మనోడు ఫ్రీమ్యాన్ అన్న దగ్గరికి హీరో వస్తాడు. అక్కడ ఫైట్ ఉండి ఒక అతను చంపేస్తాడు. సో చంపేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ హీరో వాళ్ళ ఫాదర్ని చంపేసిన వాళ్ళు దిగి వస్తారనమాట. అక్కడ ఒక ఫైట్ జరిగి ఇంకా అక్కడ జనాలందరినీ వాళ్ళని శత్రువుని చంపేసిన తర్వాత వీళ్ళు ఆ గుహల్లోకి వెళ్తారు. గుహల్లోకి వెళ్ళి అక్కడ ఎవరు ఏంది అన్నది ఇతన్ని తీసుకెళ్ళే లీడర్ ఎవరైతే ఉంటాడో హీఈస్ ద వన్, ఇతనే మెస్సయ్య అన్నట్టుగా అక్కడున్న లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ప్రీచర్స్ టైప్, వాళ్ళకి చెప్తే వాళ్ళు నవ్వుతారు. లేదు మళ్ళీ వాళ్ళ మదర్ని ఏం చేయాలా అంటే వాళ్ళ మదర్ని తీసుకొచ్చి హై ప్రీస్ట్ ఆమె చనిపోబోతూ ఉంది. సో ఆమె పోస్ట్కి రావాలి. ఎందుకంటే వీళ్ళు మెస్సయ్య ఎవడైతే వస్తాడో వీళ్ళని కాపాడే అతను వాళ్ళ మదరే హై ప్రీస్ట్ అవుతుంది అని ఉంటారనమాట. హై ప్రీస్ట్ అవ్వాలంటే వాటర్ ఆఫ్ లైఫ్ అంటారు. అది వీళ్ళు వామ్ అని ఒకటి చెప్తారు కదా, దాన్ని చంపి దాని నుంచి పాయిజన్ తీస్తారు. ఆ పాయిజన్ తాగి బతకాలి. జెంట్స్ అయితే బతకలేరు, లేడీస్ అయితే బతుకుతారంటే కంపల్సరీగా చచ్చిపోవచ్చు, బతకొచ్చు. బతికితే ఆమె ఇదనమాట, ఆమెకి ఏమంటారు ఒక ఫీమేల్ ప్రీస్ట్ టైప్ అవుతూ ఉంటుంది. సో అట్ట ఆమెకి తాపిన తర్వాత తెలిసేది ఏంద్రా అంటే ఆమె ప్రెగ్నెంట్ ఉంది అనేసి. ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఆ బేబీ కూడా భయపడి మళ్ళీ చనిపోయి ఆమె బతుకుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ నార్త్లో వీళ్ళనంతా నమ్మించి వీడే మెస్సయ్య అనేసి ఆమె సౌత్కి వెళ్తుంది. వీడికి ఆ స్పైస్ తిన్నప్పటి నుంచి ఫ్యూచర్ బిట్లుగా వస్తుంది. ఏంద్రా అంటే నేను సౌత్ పోయాను అంటే అంత బ్లడ్ షెడ్ జరుగుతుంది, అందరూ చచ్చిపోతారు అనేసి. కానీ వీడు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళే ముందు వీడు మళ్ళీ ఆ పాయిజన్ తీసుకోవాల్సి వస్తుంది. జనరల్గా మగవాళ్ళు పాయిజన్ తీస్తే చచ్చిపోతారు, కానీ మెస్సయ్య కాబట్టి అతన్ని కాపాడేకి హీరోయిన్ వచ్చి ఆమె కన్నీళ్ళు పాయిజన్లో కలిపి మళ్ళీ తాపితే బతుకుతాడు. తర్వాత వీళ్ళు సౌత్కి వెళ్ళి ఇంకా క్లైమాక్స్ ఫైట్ చేసి ఏమైంది అన్నది సినిమా అంతా. సినిమాలో బాగుంది. స్టార్టింగ్ అయితే సూపర్బ్ అనిపిస్తుంది మనకి. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కెమెరా వర్క్, బ్యూటిఫుల్ కెమెరా వర్క్ ఉంది. హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అదిరిపోతుంది. ఎడిటింగ్ వర్క్ కొద్దిగా బాగానే అనిపిస్తుంది, బ్రహ్మాండంగా. స్టోరీ, పర్ఫార్మెన్సెస్, మన హీరో టిమ్ కానీ జెండియా హీరోయిన్ కానీ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. మళ్ళీ ఈమె రెబెకా ఈ హీరో వాళ్ళ మదర్గా చేసిన కూడా వీళ్ళు ముగ్గురు అద్భుతంగా అయితే చేశారు. మిగతా వాళ్ళు ఉన్న పార్ట్స్లో అయితే బాగానే చేశారు. బట్ అది బాగానే ఉంటుంది. అన్ని పర్ఫార్మెన్సెస్లో కూడా మనకి ప్రాబ్లం లేదు. కానీ 1-2 నాకైతే డౌట్లు ఉన్నాయి. ఒకటి కంటిన్యూటీ. ఇది ఫస్ట్ టైం మనోడు వామ్ ఎక్కేటప్పుడు హీరో వచ్చేసి అసలు కళ్ళద్దాలు ఉండవు, ఏముండవు, ఎక్కి దూకేస్తాడు. దూకేయంగానే కళ్ళద్దాలు వచ్చేస్తాయో మనకైతే అర్థం కాదు నీట్గా ఆ ఇసుకలో. ఎందుకంటే వాడు పరిగిస్తే వెళ్ళి దూకుతాడు. దూకి వాడు నిల్చొని తట్టుకొని దానికి హుక్ వేసుకొని ఆ వామ్కి నిల్చోవాలి. ఆ తట్టుకొని ఇది చేసేటప్పుడు అంతా ఇసుకలో బోలుతుంది. అప్పుడంతా గ్లాసెస్ ఉంటాయి, కానీ పరిగెత్తి ఇది చేసేటప్పుడు మటుకు ఫేస్ కనిపిస్తాడు. అదొక కంటిన్యూటీ మిస్. మరి లాస్ట్ ఫైట్ బిగిన్ అయ్యేటప్పుడు వాడు న్యూక్స్ అంటే న్యూక్లియర్ బాంబ్స్, 3 న్యూక్లియర్ బాంబులు వేసిన తర్వాత బయట జనాభా ఇంకా ఆ హీట్కి చనిపోకుండా ఎలా ఉన్నారు, అంత డిస్టెన్స్లో ఉన్నారా, అది నాకు కొద్దిగా తేడా అనిపించింది. ఈ 2 అయితే చూడంగానే ఓకే ఇదేంద్రా ఈ 2 కొద్దిగా తేడాగా అనిపించింది. 3 న్యూక్లియర్ వేస్తారు, ఒకటి కూడా కాదు. ఆ తర్వాత ఫైట్ అంతా జరుగుతుంది. ఫైట్ సినిమాటోగ్రఫీ అంతా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ బాంబ్స్ అన్నీ వచ్చి చూపించేది అంతా బ్యూటిఫుల్ అనిపిస్తుంది.
కానీ ఈ సినిమా మనం చూసినప్పుడు నాకేమనిపించిందిరా అంటే సెకండ్ పార్ట్ చూసినప్పుడు ముఖ్యంగా ఒక సౌదీ అరేబియాలో మనకి యాక్చువల్గా ఇస్లాం అనేది ఎలా వచ్చింది. ఇప్పుడు ఇస్లాం మనం చూసామంటే ఒక మెసయ్య మహమ్మద్ అనే అతనికి దేవుడు కనిపించాడు, చెప్పాడు సంథింగ్ ఏదో. నీ ముస్లిం కాదు కాబట్టి నేను ఇన్న వరకు చెప్తున్నా, తప్పులు ఉంటే క్షమించండి. అతను ఉన్నారు, అతని ఫాలోవర్స్ కొంతమంది వచ్చి ఇది చేశారు, పవిత్ర యుద్ధాలు అంటూ చేస్తూ ఎక్స్పాండ్ చేశారు. వాళ్ళంతా ఉన్నింది ఎక్కడ, ఎడారిలోనే ఉన్నారు. ఇప్పుడు ఎడారి మెయిన్ ఏంద్రా అంటే ప్రపంచానికి ఇచ్చేది ఎడారి నుంచి ఆయిల్. సో ఇదే ఇప్పుడు వాటి స్పైస్ అనేది మనం ఆయిల్ అనుకుందాము. సో ఆ ఆయిల్ కోసం వీళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళంతా అక్కడ నాకు వాళ్ళు ప్రే చేసేటప్పుడు కూడా మోకాళ్ళపై నుండి ఆ ప్రే చేయడం, ఇదంతా నాకు ఆ ఇస్లామిక్ కల్చర్ నాకైతే బాగా గుర్తు తెప్పిస్తూ ఉన్నది. ఆ ఇస్లామిక్ ఇదంతా, ఆ మెస్సయ్య అన్నది, పవిత్ర యుద్ధం అనేది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లోనే చూశాను, హోలీ వార్ అని అంటాడు. ఈ హోలీ వార్స్ అని ఇవన్నీ వింటున్నప్పుడు అంతా నాకు ఒక ఇస్లామిక్ దాని ఎక్స్పాన్షన్ని చెప్తున్నాడేమో అన్నట్టు నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా లేదా అనేది మటు కామెంట్స్లో రాయండి. మళ్ళీ ఇంకొకటి ఏంద్రా అంటే వీళ్ళు నడిచేటప్పుడు నైట్ హీరో నడిచేటప్పుడు ఒక డ్యాన్స్ చేస్తూ నడిచినట్టు ఉంటుంది. అది ఎందుకు నాకేమనిపించిందిరా అంటే ఎడారిలో డెజర్ట్ స్నేక్స్. ఫ్రెండ్స్ని అడిగాను, ఎందుకురా అంటే పరిగిస్తే ఆ వామ్ వస్తుంది కదా అంటారు స్ట్రైట్గా పోతే. ఇసుకలో ఛాన్సార్లు అందరూ స్ట్రైట్గానే పరిగిస్తారు, ఆ చిన్న చిన్న సౌండ్లకి అయితే వామ్ రాదు. ఆ డెజర్ట్ స్నేక్, ఆ ర్యాటిల్ స్నేకో ఏదో ఉంటాయి కదా నేషనల్ జాగ్రఫీలో, అది పోయేటప్పుడు వచ్చే మార్క్, శత్రువులు ఎవరైనా చూస్తే అది మనుషులు కాదు పాములేమో అని తెలుసుకునేదానికి అలా నడిచిపోతున్నారు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అవునో కాదో మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా మీరు కొద్దిగా తెలిపితే బాగానే ఉంటుంది. సో ఈ సినిమా చూసినప్పుడు ఇట్లాంటి చాలా ఇవి అయితే వచ్చాయన్నమాట, ఈ ఇస్లామిక్ ఇది కానీ ఇవన్నీ కూడా. నేనైతే డ్యూన్ బుక్ అయితే నేను చదవలేదు, కాకపోతే 84లో ఒక మూవీ వచ్చింది, 2000స్లో ఒక మినీ సిరీస్ 3 పార్ట్స్గా, ఒక్కొక్క పార్ట్ 1.5 hour చొప్పున 3 పార్ట్లుగా అంటే 4.5 hours ఒక సిరీస్ వచ్చింది. అవి 2 చూశాను. ఇది డ్యూన్. ఇది చూసినప్పుడు ఏంటంటే అంటే దీంట్లో చేంజెస్ అయితే నాకు బాగా అనిపించాయి. ఎందుకంటే దీంట్లో మనకి చెప్పండి ఏంటంటే స్పైస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకైతే చెప్పలేదు, కానీ ఆ పార్ట్లు రెండిట్లో ఒక దాంట్లో అయితే చెప్పుంటాడు. స్పైస్ ఈ వామ్ ఏదైతే పోతుందో అది తిని ఇది చేసేదే స్పైస్ అనమాట, అది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఇసుక తింటా పోతుంది, అది లోపలికి తీసుకుంటుంది. ఆ బయటకు వచ్చేటప్పుడు అదంతా మిక్స్ అయ్యి ఒక స్పైస్గా వస్తుంది, అదే మనకి ఫ్యూయల్ ఇవన్నీ కూడా ఇదవుతుంది. అది దీంట్లో చెప్పలేదు. దీంట్లో మనకి ఏం చూపిస్తాడు అంటే గ్రీన్ ప్యారడైజ్ అంటే దీంట్లో ఒకసారి సముద్రం ఉన్నట్టు చూపిస్తాడు, కానీ ఆ పాత పార్ట్లో యాడ్ చూపిస్తాడు అంటే ఈ కొండలు ఎక్కడో ఒక దగ్గర అయితే వాటర్ సోర్స్ బీభత్సంగా ఉంది, ఆ వాటర్ సోర్స్ని రిలీజ్ చేస్తాడు అన్నట్టుగా చూపిస్తాడు. దీంట్లో వీడు చూపిస్తాడు ఒక బాడీ అందరు చనిపోయిన తర్వాత వాటర్ తీసిన తర్వాత పోసి 38,000 డెసీ ఏదో లీటర్లు ఇది అన్నట్టు ఏదో చెప్తాడు. సో అంత ఎక్కువ వాటర్ సోర్స్ ఉందని చూపిస్తాడు, దాన్ని కూల్ చేసినట్టు చూపిస్తారు. ఈ సముద్రాన్ని ఆ గ్రీన్ ప్యారడైజ్కి తీసుకెళ్తామా అని చెప్పిన తర్వాత అదేందో నాకు తెలియదు, నిజంగా వేరే ప్లేస్కి వెళ్తారా, ఈ సముద్రాన్ని ఎక్కడి నుంచి చూపిస్తాడు అనేది దీంట్లో నాకు ఆ క్లారిటీ అనిపించలేదు. అండ్ ఎండింగ్ వచ్చినప్పుడు 2 parts అయినా ఇంకా మిగతా బుక్స్ ఉన్నాయి అనుకుంటా, అవి ఏమన్నా మళ్ళీ చెప్పి, ఎందుకంటే పవిత్ర యుద్ధం అయితే స్టార్ట్ అయింది అని, హీరోయిన్ సపరేట్ పోతుంది, వీళ్ళు యుద్ధానికి పోతున్నారు, ఇది 12 వీళ్ళంతా కలిసి వస్తారు కదా, అదంతా కూడా ఇంకో పార్ట్గా వస్తుందా లేదా అయితే మనకు తెలీదు, కంటిన్యూ అవుతుందా లేదా అనేది లేదు. మేబీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట నాకు అనిపించింది, ఎందుకంటే అక్కడ కొద్దిగా కంప్లీట్గా ఫినిష్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. సో ఇన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయిపోతూ ఉంది. సో సినిమా ఎలా ఉంది, అందరూ చూడొచ్చా లేదా, ఇది హ్యాపీగా అందరూ చూడదగ్గ సినిమానే. కాకపోతే ఫస్ట్ పార్ట్ చూసి వెళ్ళండి, మన వాళ్ళు గీక్యాప్ ఏం ఉండదు. మీరు ఫస్ట్ పార్ట్ చూడాలంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, నెట్ఫ్లిక్స్లో వెళ్ళి చూసి సెకండ్ పార్ట్ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఇది కంపల్సరీ థియేటర్ మూవీయే. విజువల్ ఎఫెక్ట్స్ కానీ సౌండ్ కానీ అదిరిపోద్ది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే మధ్యలో అయితే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, ఏంద్రా ఇదంతా సాగదీస్తున్నాడు అని మట్టుకు అనిపించవచ్చు ఖచ్చితంగా.
ఓ సూపర్ జనాలు చెప్పినంత లేదు కానీ సినిమా మటుకు చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది కూడా ఈ సినిమా. సో చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. మనకి ఒక్క లిప్ లాక్ ఉంటుంది, ఇంకోటి మనకి క్లోజప్లో లవ్ మేకింగ్ అని కూడా చెప్పలేము, కానీ రాత్రి అమ్మాయి అబ్బాయి క్లోజ్గా ఉంటారు, కాకపోతే అది వాళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడతారు. నాకు తెలిసి అంత అబ్జెక్షనబుల్ సీన్ కానీ ఇది కానీ నాకైతే ఏం అనిపించలేదు. మీరైతే హ్యాపీగా అయితే చూడవచ్చు. కాకపోతే పిల్లలకి ఇంత సైంటిఫిక్ ఇది అర్థమవుతుందా లేదా అని, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ నెట్ఫ్లిక్స్లో ఉన్నప్పుడు 16 and above అని చెప్పాడు. మేబీ 7th 8th కొద్దిగా ఆ సైన్స్ ఇది స్టార్ట్ అయినప్పుడు చూస్తే అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న మంచి అట్మాస్ థియేటర్లు వెళ్ళి చూసారంటే మటుకు సినిమాని మీరు పిచ్చగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు చూసి ఎంజాయ్ చేశారా లేదా మీరు కామెంట్స్లో రాయండి, చూద్దాము. సో ఈ వీడియో గురించి ఇంతే. మనం ఇంకో వీడియో గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం, ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.